శ్రీ గురుభ్యో నమః. శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి విరచితంబైన వివేక చూడామణి స్వేచ్ఛాగే అనువాదము మంగళాచరణము. శ్రీ శంకరాచార్యుని ఎదలోన విరిసిన వివేకమును బట్టబయలు గజనులకు సూచన చేసెనది చూడమణి. 95వ శ్లోకం నుండి 97వ శ్లోకం వరకు అంతఃకరణ చతుష్టయము. దేహమును నడిపించెడి దేహియే అంతఃకరణమనబడు. సరి అయిన అవగాహనకు దీనినే 4 విధముల తెలిపెదా. తన్మాత్ర గ్రహణంబును భావించి మనసని చెప్పబడును. సరి అయిన విచక్షణతో నిర్ణయము బుద్ధి అని చెప్పబడును. దేహతాదాత్మ్యంబుతో గుర్తునే అహమని చెప్పబడును. పూర్వజన్మల కర్మల చిత్రమే చిత్తమని చెప్పబడును. పంచప్రాణాలు స్థలభేదముల చేతనే నీటిని కాలువలు సంద్రములని అలలు నురుగులు సుడులని వేర్వేరు పేర్లతో పిలిచినట్లు ఏకమైనట్టి స్వర్ణం ఉంగరము కడియము వడ్డాణము ముక్కు పుడక కమ్మలు వేర్వేరు పేర్లతో పిలిచినట్లు ప్రాణమంటే వాయువే దేహమున పంచవిధముల కర్మలు ఉచ్ఛ్వాస నిశ్వాసలో వాయువే ప్రాణమని పిలవబడెను. మలమూత్ర విసర్జనలో దీనినే అపాన వాయువనెను. అన్నరస వ్యాపకములో వాయువే వ్యానమని పిలవబడెను. వమన క్రియకు సాయమే ఉదాన వాయువని పిలవబడెను. జీర్ణక్రియలో సాయమే సమాన వాయువని పిలవబడెను.